ప్రజల్లో జ్యోతిష్యం గురించి చాలా అపోహలు ఉన్నాయి గురువుగారు. దాన్ని మీరు ఎలా వివరించాలనుకుంటున్నారు? ఇప్పుడు జ్యోతిష్కం అనేది కొద్దిగా ఆలోచన, విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి ఎక్కువగా శాస్త్రం మీద అభిలాష, కోరిక ఉంటుందన్నమాట. ఈ ఫాస్ట్ యుగంలో కొంతమంది విశ్వసించరనమాట. ఎప్పుడైతే విశ్వసించినటువంటి వాళ్ళకి చెప్పినప్పుడు సత్ఫలితాన్ని పొందారో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నువ్వు మాకు జరిగినటువంటి అనుభవం, జరిగినటువంటి యొక్క ఫలితాలు ఈ విధంగా సక్సెస్ అయ్యామన్నప్పుడు అప్పుడు పబ్లిక్ కూడా చాలా వరకు అవగాహన చేసుకుని మారడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఏదైనా ఒక అనుభవంతో చెప్పిన మాటనే మానవుడు విని మారతాడు కానీ స్వయంకృత అపరాధాన్ని, స్వయంకృత అపరాధంలో ఉన్నటువంటి విధానాన్ని మళ్ళీ అది ప్రాక్టికల్గా చూసినప్పుడు, చెప్పినప్పుడు, ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు అవగాహన చేసుకుని అతను కూడా ఒక మంచి మార్గాన్ని రావడానికి మార్పు చెందుతుంది అనమాట. ఆ చెప్పే విధానాలు కూడా సరైనటువంటి గురువు, సరైనటువంటి విధానము, అది మనీ మైండ్ కాకుండా, కమర్షియల్ కాకుండా శాస్త్రోక్తంగా చెప్పాలన్నమాట. ఎప్పుడైతే శాస్త్రోక్తంగా, దైవికంగా చెప్పామో అక్కడ మనసుకి ఒక సైకాలజీ, మన ఆత్మసాక్షి అనేది చెప్తుంది అనమాట. ఇతను చెప్పే దానిలో యథార్థం ఉంది, కరెక్ట్, రైట్ ఆఫ్ యూ అన్నది ఎప్పుడైతే అతనికి ఆలోచన వచ్చిందో ఇక వెంటనే అతనికి ప్లస్ పాయింట్ స్టార్ట్ అయిపోయినట్టే. మనం వేరే చెప్పాల్సిన పని లేదు.